చిసి ఓ కొడితే వచ్చినట్టు కాదు పోతే పోయినట్టు కాదు ఈ వానలు. అరే తుమ్మితే కదా తుప్పుర్లు పడ్డట్టు పొద్దుడు కానిచ్చలి 4 రోజుల కానిచ్చలి ఒకటే ముసుర్లు. ఓ చెర్లు నింపినవి కాదు, ఓ చెర్లను అక్కడికి రానిచ్చినట్టు కూడా కాదు. పోతే పో మరి ఇంకెన్ని రోజులు ఉంటే ఏం పాడ. అయ్యో ఇన్నొద్దులు వానలు కొడతలేవని బాగా నిలిగితే ముసలోడా. ఇప్పుడు ఇరాం లేకుండా వానలు కొడితే మళ్ళీ వానల్ని తిడుతున్నావేంది? వానలు కొట్టద్దని నేను అంటలేనే, అతిక తలికేదానా. వానలు దంచితే చెర్లు సప్పున రిండాలి. మళ్ళీ ఒక 2 రోజులు 3 రోజులు గెరివిచ్చి మళ్ళీ దంచితే వాగులు వంకలు అన్ని పొంగి పొర్రాలి. కానీ ఏంది ఆకాశం ఆడతలేదు, సినుకు తెగుతలేదు. అవును నువ్వన్నట్టు మన దిక్కు ఈ ముసురు వానలు ఉన్నాయి గాని గా కరీంనగర్, నిజామాబాద్, కోరుట్ల, నల్గొండ, హైదరాబాద్ చుట్టుపక్కలైతే మస్తు వానలే తాత. వరదలకు జనాలు అరిగోస పడుతున్నారంటేనో. గటుమొకాన గంటగానం వానలు దంచి కొడతా అంటే మరి మనకెళ్ళేంది, ఒక్క సినుకు చక్కగా పడతలేదు. ముసలాడుగా దగ్గి ఉంచినట్టు తుప్పురు వానలు పడతాను. ఏమో ఎవడన్నా మన దిక్కు వానలు గిత్త మంచిగా పడద్దని శాతపడి గిత్త చేసిండో ఏమో చెప్పలేము. ఉంటారు ఒక్కొక్కడు ఊరు. ఏ ముసలోడా ఏదన్నా ముచ్చట చెప్పమంటే రేవు తావు లేకుండా మాట్లాడతావు. గీ వానలు పడకుండా చేతబడి చేసేటోడు ఉంటాడేవడన్నా? ఏమో ఎవరికెరక లోకం మీద కథలు చూస్తా అంటే ఒక్కొక్క బయటబాజు గారు ఎట్లున్నాడు ఏం కథ. సరే గాని ఇంతకు నీ 20 గుంటల పొలంలా నాట్లు వేయించినవా లేదా? అరే నాట్లంటే యాదికొచ్చింది ఆగు పిల్ల. వాడు శివన్ గాడు రేపు పొద్దుగాల ఒడ్లు చెక్కత్తా అని ఇలా పొద్దుగాల 500 రూపాయలు అడుక్కొని పోయిండు. మరి వత్తడో రేపు పొద్దుగాల మళ్ళీ ఏమైనా బోకరు ముచ్చట్లు చెప్పి తప్పిస్తాడో. వానికి ఫోన్ చేశాను అడుగుదాం. అరే మేము ఎన్నడు ఒక్క రూపాయి అడిగినా లేవంటావు, మంది అడగంగానే 100 కొందలు ఇస్తావు ముసలోడా. ఎందుకు చెప్పు? నువ్వు ఎన్నడన్నా ఆపద ఉన్నది రావే అని అంటే బుర్రును అక్కడ ఉంచని ఇక్కడ కురికత్తావు కావచ్చు. అందుకే నీకు ఇత్తలేనైతే మందికి ఇస్తానైతే. పాపం బిడ్డడు శివన్ గాడు ఎన్నడు ఏ అవసరం ఉన్నా కూడా సిడుగున వాడిని పిల్లవద్దన్నా కూడా వస్తాడు మా ఇంటికి. మొన్న ఇంత సరుకులు లేవు బిడ్డ, ఒక 2000 రూపాయలు బదిలీ రాదురా అని అనగానే కొత్త 500 రూపాయల నోట్లు 4 తీసి ఇచ్చిండు. ఎరికేనా మారు మాట మాట్లాడకుండా. వాడు అంత చక్కటి మనిషి. అందుకే వానికి ఎన్నడన్నా అవసరం ఉన్నాయి అని అంటే నేను రూపాయి ఆటను ఆసరైతా. ఆ మందిని అడిగితే మంచిగా ఉంటుంది. కానీ ఇక నిన్న ఏదన్నా 1/2 రూపాయి అవసరం ఉన్నది అంటే 60 ముచ్చట్లు కొసరేసి ఆఖరికి లేవని చెప్తావు. నువ్వు మంది ఒక్కటేనా అని అలకదక్కువదాన్ని. ఓహో చెప్పమంటే సవాలచ్చ ముచ్చట్లు చెప్తావు గాని ఇంతకు ఇవాళ వార్త ఏందో తీసుకురావా పెద్ద మనిషి? సెద్దరు ముసుకేసుకొని చెప్తానో ముచ్చట్లు. దుర్మార్గురాల, దుష్టురాల, నీచురాల, నికృష్టురాల, కరుణ కటాక్షాలు లేని దుర్మార్గపు దానివే నువ్వు. ఒక పశువు లెక్క పరివర్తిస్తానువేందే? గిన్ని వానలల్లా, గింత ముసురులల్లా, గింతగనం వరదలల్లా, గింత ఈగంలా నేను ఏడికాని పోనే ఈ వార్తల కోసానికి.